ఇందా. ఆగరా ఒక నిమిషం. ఎక్కడ్రా ఈ మంత్ ప్రోగ్రెస్ రిపోర్ట్? ఇదిగో, అనవసరంగా నా విషయాల్లో కలగ చేసుకోకు. నీ గురించి పట్టించుకున్నానా? నా గురించి నువ్వేం బాధపడద్దు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ప్రోగ్రెస్ రిపోర్టా? ఇస్తే దాచుకుంటానా? ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారా లేదా అన్న విషయం ఈ సాయంత్రానికి తేలిపోతుంది. అప్పుడు చెప్తాను. ఏమిట్రా? మార్క్స్ లిస్ట్ ఇచ్చి వారం రోజులవుతుంది. ఇవాళ్లే ఆఖరి రోజు. సంతకం పెట్టమ్మా. ప్రతిసారి మీ నాన్నగారే కదరా పెడుతుండేవారు. ఈ రోజేంటి నన్ను కొత్తగా అడుగుతున్నావు? సంవత్సరం అంతా నాన్నగా పెడుతున్నారు. కొంచెం చేంజ్ కోసం నిన్ను అడుగుతున్నాను. ఎన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యావు? ఏ, నీ కొడుకు మీద నమ్మకం లేదా? ఫెయిల్ లాంటిదేం కాదు. 2 సబ్జెక్ట్స్ లో తక్కువ మార్కులు వచ్చాయి అంతే. ఈ విషయం మీ అక్కయ్యతో చెప్పావా? అయ్యయ్యో, ఇంకేమైనా ఉందా? దానికి తెలిస్తే తన్ని తగిలేస్తుంది. అదొచ్చి లేపే సంతకం పెట్టమ్మా. ఇదే చివరిసారి. ఇంకెప్పుడు సంతకం పెట్టను. తొందరగా అమ్మా. నువ్వేనమ్మా వాడిని చెడగొడుతున్నావు. ఇప్పుడు ఎలా వచ్చింది ప్రోగ్రెస్ రిపోర్ట్? ఏదో ఒకసారి మార్కులు కొంచెం తక్కువయ్యాయి. ఇప్పుడు ఎందుకే ఇంత గొడవ? ఈ రోజు 2 సబ్జెక్టుల్లో మార్కులు తక్కువయ్యాయి. రేపు 4 సబ్జెక్టులు ఫెయిల్ అవుతాయి. మీరు ఇలాగే సపోర్ట్ రండి వాడికి. నువ్వు మాత్రం ఏం తక్కువ? ముందు నీ సంగతి ఆలోచించుకో. సంవత్సరంలో ఒక్కసారి ఆయుధ పూజ వచ్చేది. ఈ రోజైనా సిన్సియర్గా పనిచేయండి. చేసే పనులు సిన్సియర్గా చేసే పని వాళ్ళు బెంగళూరులో మీ షెడ్లో మాత్రమే ఉన్నారు. ఈ విషయం మాటి మాటికి మీరు మర్చిపోతున్నారు. మమ్మల్ని అంతా దేవుళ్ళలా గౌరవించాలి. గౌరవించడమే లేదు. మేం వెళ్ళిపోయాక మీరు ఫీల్ అవుతారు. తెలివి తక్కువ బండోడా. మీకు జీవితం ఇవ్వడమే దండగా, అదిగాక మిమ్మల్ని దేవుళ్ళ పూజించాలా? లండన్ నుంచి నా కొడుకు రానివ్వు. మీ ఇలాంటి మేకపోతుల్ని బయటికి తోసి మేనకల్ని పెట్టుకోబోతున్నా. ఆడపిల్లల్ని పెట్టుకోబోతున్నారా? ఏమైందిరా? ఏం కాలేదు. అప్పుడు మీరెక్కడికి వెళ్తారు? మాట్లాడతారా? రాను రాను ఈ కార్ షెడ్ లో యజమానులు ఎవరో పని వాళ్ళు ఎవరో తెలియకుండా పోతుంది. చూస్తా చూస్తా చంపేస్తాను. రవి ఆయుధ పూజకు ఏర్పాట్లు చేస్తుంటే నువ్వేమో గడగడ మాట్లాడిస్తున్నావు. ఈయన మాటలు ప్రారంభిస్తే పొద్దే గడిచిపోతుంది. అర్థమైందా? కొసకొసలు ఆడుకుంది చాలు గాని పూజకి స్నానం చేయకుండా రాకండి రోయ్. మా సంగతి సరే, మీ బండి వచ్చింది, బయలుదేరండి. మోహన్ గారు, కార్ రెడీ. మీరు తొందరగా బయలుదేరండి. కార్ రెడీ అయింది సరే గాని మీరంతా పొద్దున్నే 8ంటికి రెడీగా ఉండాలి. రేపటి నుంచి అయినా దేవుడికి దండం పెట్టుకోవడం నేర్చుకోండిరా. దేవుణ్ణి దండం పెట్టేది మందు కొట్టేటప్పుడే. చిచి, మంది కోసం దండం పెడతాం, అందరి కోసం ప్రార్థిస్తాం. మీరు రండి రండి. బయలుదేరండి బయలుదేరండి. మీరు అలా నడుస్తుంటే సింహం నడుస్తున్నట్టుంది. రాజాల ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అయ్యగారిని వెనక ముందు చూసి కూర్చోబెట్టు. నన్ను ఇంటికి పంపించడానికి నీకెందుకంట అంత తొందర? పని మోహన్జీ, పని. పైకి చూడండి. ఇప్పుడు మీరు వర్షంలో తడిస్తే మీ ఆరోగ్యం ఏమవుతుంది? మిమ్మల్ని నేను నిజమని అనుకోవడం లేదు. మరేమనుకుంటున్నావు? దేవుడు అనుకుంటున్నాను. దేవుడు వర్షంలో తడవకూడదు. తడిస్తే జలుబు చేస్తుంది. కార్ స్టార్ట్ చేసి తొందరగా వెళ్ళండి. తాళం అక్కడ ఉంది. కార్ స్టార్ట్ అయ్యేదాకా ఎదురు చూసే టైం లేదు. అందుకే మోహన్ గారిని తోద్దామా? ఏంటి? కారు స్టార్ట్ రెడీ? నిన్న నువ్వు నిప్పే, నేడు నువ్వు నిప్పే, రేపు నువ్వు నిప్పే, ఇంకా నువ్వు నిప్పే. ఇలా తూలుతున్నానండి. దేవుడే ఇచ్చాడు మందు బాటిల్. మంచోడు అంటే నువ్వేరా దేవుడా? ఎవడరా వర్షంలో కూర్చుని మంత్రాలు చదువుతున్నాడు? వాడి మాటలేం పట్టించుకోకు. నువ్వు చెప్పు. వాసన రావట్లేదుగా? సరే వస్తా. అమ్మ అమ్మ దేవత. అమ్మా, అమ్మ వాన బాగా కురుస్తోంది. మా ఎదురింటి నుంచి ఏదో దుర్వాసన వస్తోంది. ముక్కు మూసుకో.
ఏంటమ్మా అలా చూస్తున్నా? నేనేమి అనుమానంగా చూడలేదే. నీ చూపు చూస్తే నేనేదో తప్పు చేసినట్టుగా ఉంది. నువ్వు కనిపెట్టేసావమ్మా? అదంతా నీ అనుమానమే. ముందు లోపలికి రా. అయితే నువ్వు నన్ను తప్పుగా అనుకోవడం లేదుగా? అలాగేం లేదురా, నువ్వు రా. సరే రా. తల తుడుచుకో నాయనా. అమ్మా నువ్వు మంచి అమ్మవే. ఉమ్. కూర్చో, కూర్చోరా. ఇక్కడేగా. ఉమ్. అమ్మా నేను నెరవేర్చాల్సిన బాధ్యతలు ఎప్పుడైనా పడించుకున్నానా? నువ్వు నాకు చేయవలసిందేముందిరా? నువ్వే నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి నాన్న. ఎందుకు ఇలా రోజు తాగి తాగి ఆరోగ్యం పాడు అమ్మా చేసుకుంటున్నా? నా మనసు బాలేదమ్మా. అమ్మా నువ్వు తిన్నావా? నేను లేక ఎప్పుడైనా తిన్నావా? ఆ రోజుల్లో మా నాన్న కోసం ఎదురు చూసావు, ఇప్పుడు ఆయన కొడుకు కోసం చూస్తున్నావు. నువ్వు దేవతవి. రేపు పొద్దున్న నన్ను లేపు, అప్పుడే నువ్వు దేవత. ఇంకో కాల్ ఎక్కడ సార్? పాకెట్లో ఉంది. ధైర్యంగా కారు ఎక్కి కూర్చోమన్నా. అసలు నీకు డ్రైవింగ్ తెలుసా? ఇది నువ్వు కారు ఎక్కక ముందు అడగాలే. ఇప్పుడేం కొంపలు మునిగిపోలేదు. అక్కడ బస్ స్టాప్ ఉంది కదా, అక్కడ నన్ను దింపేస్తే నేను బస్ ఎక్కి వెళ్ళిపోతాను. గుడ్ మార్నింగ్. ఓ సారీ, నమస్కారం. పదవి నిన్ను ఇంట్లో డ్రాప్ చేస్తాను. అలాగే నన్ను వర్క్షాప్లో దించుతావా? పాపా స్టీరింగ్ విరిగిపోతుంది. రవి, రై ఆగో. ఈ సైకిల్ నాకు ఇచ్చి నువ్వు బస్సులో పో. ఏంట్రా అంత అర్జెంటు? బండికి బ్రేకులు లేవు. బ్రేకులు లేకపోయినా పర్లేదు, వీలుంటే చాలా పోరా. ఛీ, కారు కడ్డం వచ్చావని బ్రేక్ వేశాను. అయినా కోతుల కారు మీద వచ్చి దూకే కళ్ళు లేవు. ఉన్న 2 కళ్ళు నీ మీద పెట్టాను, ఇంకెలా చూడాలి? నేను కోతిలా కనిపిస్తున్నానా? ఇప్పుడు చూడు. అయ్యో గుద్దేసింది, కారుతో గుద్దేసింది. ఏమైందండి? రమ్మనండి, అమ్మాయిని బయటికి రమ్మనండి. కళ్ళు అమ్మా, ఏమైంది చూడండి. నా కాలు విరిగిపోయింది దేవుడా. ఏంటమ్మా? కళ్ళు అయ్యో, కనిపించట్లేదా? తమ్ముడికి ఏదో దెబ్బ తగిలినట్లుంది. అలా చూస్తూ కూర్చున్నావేంటి? బయటికి రావమ్మా. బయటికి రావమ్మా. బయటికి రావమ్మా. పెద్ద ఉన్నోళ్ళ అమ్మాయిలని గర్వం. అయ్యో బండికి ఏమైనా డ్యామేజ్ అయిందా? బండి పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు. మనిషికి దెబ్బ తగిలి కాళ్ళు చేతులాంటి ముఖ్యమైన ఐటమ్స్ పోతే ఈ కుర్రవాణ్ణి ఎవరు చేసుకుంటారు? నువ్వు చేసుకుంటావా? బండి నడపడం గ్రౌండ్ లో నేర్చుకోవాలి, మనుషుల మీద కాదు. సైకిల్ మీద ఎక్కించొద్దు. మా లాంటి వయసు కుర్రాళ్ళకి సేఫ్టీ లేకుండా పోయింది. పెద్ద సేఫ్టీ ఇంట్లో పని చేయడం చేత కాదు, పెద్ద బయట పంచాయతీ చెప్పడానికి వచ్చాడు. రారా. అయ్యో అమ్మో, రండి చెప్పండి, ఆ అమ్మాయిని నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పండి. తీసుకెళ్ళమ్మా. ఏంటి? అయ్యో, హాస్పిటల్ కదా. బాగా అడగండి. తీసుకెళ్ళి హాస్పిటల్కి. తీసుకెళ్ళు. అరే చాలు అంటే వచ్చేస్తారు నూనె షోకి వచ్చినట్టు. వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఇద్దరు మనుషులు గుద్దుకుంటే పిల్లలు చూసుకొని చూస్తున్నారు. వెళ్ళనమ్మా, వెళ్ళండి. ఏదో వయసు ఉన్నట్లు తెలియకుండా గుద్దింది. వెళ్ళనమ్మా. పోరం బుక్ అన్నావుగా, వాళ్ళు చేసే పనులు ఇలాగే ఉంటాయి. నీ కంట్లో నీళ్ళొస్తే నా మనసు ఊరుకోదు. ఇన్ని రోజులు నీకోసమే నేను తిరుగుతున్నాను. అదెందుకు నువ్వు అర్థం చేసుకోవడం లేదు? ఏమండి, మీరైనా చెప్పకూడదా? కాదు, నేను. మీరు చెప్పినా వినరు, ఎవరు చెప్పినా వినరు. సరే, రాయి లాంటి మనసు ఎప్పుడు కలుగుతుందో అంతవరకు ఎదురు చూస్తాను. ఎల్ ఫర్ లవ్, స్టిల్ ఐ లవ్ యూ. అరే రే 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 రే, ఏం పని భక్తి! డబ్బాలను కూడా వదలలేదుగా. ఇదేంటి వెనకాల బాటిలు? ఇదేంది ఆల్కహాల్ లాగుందే? ఆల్కహాలా అంటే ఏంటి మోహన్జీ? ఎరా, ఏమీ తెలియనట్టు పిల్లల్లాగా డ్రామాలు చేస్తున్నారే. రాత్రంతా తాగి తందనాలాడి నా దగ్గర ఏంట్రా డ్రామా? మోహన్ గారు, నన్ను చూస్తే తాగబోదల్లా ఉన్నానా? నా మూతి బాగా చూడండి. పొద్దునే నీ మోహన్ చూస్తే అంతే సంగతులు. మోహన్జీ, ఇది బీరు బాటిల్ కాదు మోహన్జీ,
డిస్టిల్ వాటర్ అవును ఉద్యోగ ధర్మంగా భావించి నామాలు పెట్టి మధ్యలో చొక్కబెట్టాం. నామాలు పెట్టినందుకు నాకు బాధ లేదు ఇటు మందు కొట్టారు కదా అదే నా బాధ. ఎరా ఈ రోజు సాయంకాలం ఆయుధ పూజ. మీ ఆయుధాలన్నీ శుభ్రం చేసి పూజ చేస్తేనే కదా సరస్వతి పనిచ్చేది. అది కాదు మోహన్జీ, పొద్దుటి నుంచి పనిచేస్తూనే ఉన్నాం, ఒళ్ళంతా అలిసిపోయింది. అందుకే సరస్వతి దేవికి బూరెలు గారెలు పెట్టాం. బూరెల దగ్గరికి నన్ను వెళ్ళమంటావా? తెలివితో కూడా తీసుకొచ్చి బండిలో పెట్టరా. సరే మోహన్ జీ. ఆవు అంటూ స్పానర్ చూపిస్తావేందిరా? ఏంటండి మీ ఫ్రెండ్ బండి రెడీ అయిందా? బండి రెడీ అయిందో లేదో నాకు తెలియదు కానీ ఆ, వచ్చే నెల 10వ తారీఖున నా ఆ. పెళ్లి. మీరు తప్పకుండా రావాలి. పెళ్లి ఈ ఊర్లోనా వేరే ఊర్లోనా? ఇక్కడే. అంటే నా అందాల రాసి తను వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. పెళ్లిలో తను తోడుగా ఉంటానని చెప్పింది. సరే చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. తనకు చాలా పొగరని తెలుసు కదా. ఎందుకు తను వెంట పడుతున్నారు? తనకు తనగా మారాలి తప్ప ఎవరు తన్ని మార్చలేరు. ఉన్నమాటే, నేను తప్ప వేరే ఎవరు ఆమెను మార్చలేరు. నేను మారుస్తానో లేదో మీరే చూడండి. సారీ, ఓయ్ ఇటు రావయ్యా. ఎందుకు సారీ చెప్పావు? అది చూడకుండా గుద్దాను, అందుకే. గుద్దితే సారీ చెప్పాలా? మా ఊళ్ళో గుద్దితే సారీ చెప్తారు. పెద్దది రేప్ చేసినట్టు సారీ చెప్తావేంటి? పోవయ్యా. ఆ, మాటలే ఫాస్ట్ అనుకుంటే మనిషి ఇంకా ఫాస్ట్లా ఉందా? ఏంటి సార్ గొంతులో గరగరా? ఊరుకోవయ్యా. ఏంటి సార్ ఇది? షోకేస్లో ఉండాల్సిన బొమ్మను లోపల పెట్టారు. ఏమండి, 50 రూపాయలకి కాకి తుండు దొరుకుతుందే, అది ఇక్కడ దొరుకుతుందా? సార్ 50 రూపాయల షర్ట్లన్నీ పైన దొరుకుతాయి. ఇక్కడ అన్ని కాస్ట్లీ ఐటమ్స్. కాస్ట్లీ అంటే 30 రూపాయలకు బనియన్ దొరుకుతుందే, అదే హలో దొరుకుతుందా? హలో, ముందు నన్ను చూసి మాట్లాడు. 30 రూపాయల షర్ట్లన్నీ ఎగ్జిబిషన్ లో దొరుకుతాయి. ఎక్కడేం దొరుకుతాయి తెలియదు నీకు? ఈ చీర ప్యాక్ చేయండి. ముందు నా పని. ఏం సార్, ఇక్కడ జాకెట్ పీసులు దొరుకుతాయా? దొరుకుతాయి సార్. అయితే అవి చూపించండి. చూపిస్తా. 2x1, 2x2 షిఫాన్ జాకెట్ చూస్తారా? ఆవేశపడకండి సార్, చీరకు తగ్గ జాకెట్ తీసుకోవాలి కదా. మ్యాచ్ కి బ్లౌజ్ కావాలంటే చీర తీసుకొచ్చారా? చీర? చీర తీసుకురాలేదు. అది ఈ పెద్దమ్మ గారు కట్టుకున్నారే, ఇలాంటి పసుపు కలర్ అనుకోండి. పసుపు కలర్ చీరకి ఈ పచ్చ జాకెట్ చాలా సూపర్ గా ఉంటుంది. చూసారుగా? తర్వాత ఇంకోటి చెప్పండి. ఇంకోటి ఆ పిల్లకు పింక్ కలర్ లో ఒక చీర ఉందనుకుంటాను. ఆ పింక్ కలర్ చీరకు తగ్గ జాకెట్ ఇవ్వండి. చిలుకా క్షేమమా. సార్ ఒక చిన్న సందేహం, మీ మిసెస్ సన్నగా ఉంటారా బండగా ఉంటారా? ఇంచుమించు ఈ అక్కలా ఉంటుంది అనుకోండి. అలాగైతే ఇది సరిపోతుందా? సరిపోతుందా? మిస్టర్ రవి. సరే ఒక్క నిమిషంలో వస్తారా? పదండి వెళ్దాం. ఛీ, టచ్ చేయకుండా రండి. తగలకుండానా? లుక్ హియర్. మీకు ఎవరు నచ్చితే వాళ్ళతో వచ్చి బట్టలు తీసుకోండి. కనిపించే ఆడవాళ్ళు చూపించి షాపింగ్ ఇది పెట్టుకోకండి. చూడు, మర్యాదగా నువ్వు నన్ను లవ్ చేయి, లేదంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి సైట్ కొడతాను. ఏమంటా? ఏయ్ చీర తీసుకుని రావే. అవును, ఆశ ఎక్కడికి వెళ్ళింది? అమ్మగారు పొద్దున్నే ఫ్రెండ్స్ అందరితో కలిసి పిక్నిక్ వెళ్ళారు. మీరు లేవగానే చెప్పమన్నారు. ఆ సీటు దగ్గర రాబు. మోహన్జీ, మీరొక్కరే తాకుండా నన్ను కూడా తాగించి దారిలో ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? ఫారెన్ పోవడానికి ఆపమంటున్నానా? యూరిన్ పోవడానికి కదా ఆపమంటుంది. చిన్నపిల్లళ్ళ ఈయనకు చాలా తొందరలా ఉంది. ఒరే రవి, ఆ, ఒంటరిగా వెళ్ళాలంటే భయంగా ఉంది. కొంచెం వెనకాలే రారా. ఈయంతో పెద్ద తలనొప్పిగా ఉంది.
ఏమయ్యా రవి చెప్పండి. ఎవడో బండిని పడుకోబెట్టి వెళ్ళిపోయాడే ఎట్ట నడుపుతా? పడుకోబెట్టి నడుపుతాను. అయితే పడుకో. ఊరికే జోకులేకండి మోహన్ గారు. ఎవడో మన బండిని గుద్ది పాటలు పాటలుగా చేసి వెళ్తున్నాడు. వాడిని పట్టుకుని మూతి పగల కొట్టాలిగా. ఎవడొద్దని చెప్పాడు? ముందు బండి స్టార్ట్ చేయి. తొందరగా ఎక్కండి. ఎక్కుతున్నాను రా. ఓయ్, ఎవరండి ఇంట్లో? ఏయ్, ఏంటయ్యా ఎక్కడికి వచ్చి అరుస్తున్నారా? అరుస్తున్నావా? ఆ మనిషిని బయటికి రమ్మనరా. మర్యాదగా వెళ్ళిపోండి, లేకపోతే మర్యాద ఇచ్చి పంపాల్సి ఉంటుంది. మర్యాద ఇచ్చి పంపుతారా? ఇది ఏమైనా న్యాయంగా ఉందా? బండిని గుద్దిన వాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారు, వాళ్ళని రమ్మంటున్నారు. ఏయ్, ముందు బయటికి పోతారా తని పంపించమంటారా? రవి కొట్టెట్టున్నారు, నాకు భయంగా ఉందిరా. నాకు కూడా భయంగానే ఉంది మోహన్జీ. నీకు కూడానా? అవును, మీరు కొంచెం ధైర్యంగా మాట్లాడండి. ఏయ్, మేము ఒక నిర్ణయానికి వచ్చాం. నువ్వు మాత్రం ఆ లెవెల్కి పోవద్దు. ఏ లెవెల్కి మోహన్జీ? అయ్యో తెలియదు కూడా ఆసుపత్రి లెవెల్కి పోవద్దని. ఆసుపత్రి రెడీ రెడీ. ఏయ్, ఇదిగో, వీడి కోపం ఏయ్, వస్తే తట్టుకోలేరా ఎదవల్లారా. అసలు ఏం కావాలయ్యా మీకు? అలా మెల్లగా అడుగు. బండిలో ఉన్న టార్చ్ లైట్ పగిలిపోయింది, హెడ్ లైట్ పగిలిపోయింది, ఇండికేటర్ పగిలిపోయింది, అద్దాలు పగిలిపోయాయి. అంతా కలిసి ఎంత అవుతుందో తెలుసా? ఎంత అవుతుంది మోహన్జీ? 399 రూపాయల 95 పైసలు. వాళ్ళు ఎంత అడుగుతారో ఇచ్చి పంపించు. అలా అయితే ఓకే సార్. పద్ధతిగా ఉన్నారు షావుకారు. మీరు పర్వాలేదు, కొంచెం డీసెంట్ గానే బిహేవ్ చేస్తున్నారు. కానీ వీళ్ళున్నారు చూడండి, వాళ్ళ అమ్మా నాన్నల పేరు పాడు చేస్తున్నారు. ఈ ఎదవల వల్ల మీకు చెడ్డ పేరు వచ్చేట్టుంది, చూసుకోండి. మీకెంత డబ్బు ఇవ్వాలి? మేమేమీ అన్యాయంగా అడగంలేండి, న్యాయంగానే అడుగుతాం. అడగనా మోహన్జీ? బంగారం ఏమన్నా అడుగుతున్నావా? అడగరా. అయితే బంగారమే అడుగుదాం. షడప్, అనవసరంగా మాట్లాడుకో. రావాల్సిందే అడుగు. 399 రూపాయల 95 పైసలు. ఇందులో 400 ఉన్నాయి, తీసుకో. ఇదిగో చూడు, 5 పైసలు తీసిచ్చేయి. మనమంతా పరువు మర్యాద ఉన్నోళ్ళం. మనకి పరువు మర్యాద ఉంది కానీ ఆ. 5 పైసలు చేంజ్ లేదే. అదే కదా మన దగ్గర స్పెషల్. ఏది ఉండాలో అది ఉండదు. కానీ విజిటింగ్ కార్డు ఉందిగా. ఆహాహా, అది చాలే. ఇదిగో, ఆ. ఈ అడ్రస్ కి వచ్చి రేపు పొద్దున్నే ఆ 5 పైసలు కలెక్ట్ చేసుకో. ఏరా, అది మన కార్డే కదా. నన్నా? నీకన్నా పైన ఎవరైనా ఉన్నారా? ఆ, లేరు. అప్పుడు కిందకి రా. నేను జ్ఞాపకం ఉన్నానా? ఆ, కొంచెం ఒకటి తిరగండి. ఏ పొజిషన్లో చూసినా జ్ఞాపకం రావట్లేదే. హ్మ్. ఈ పర్సన్ జ్ఞాపకం ఉందా? నా పర్సే ఇది. అది ఎలా మీ దగ్గరికి వచ్చింది? పిక్ పాకెట్ చేశారా? ఇంతవరకు చేయలేదు, ఇక మీదట చేద్దాం అనుకుంటున్నాను. పర్సన్ కాదు, 399 రూపాయల 95 పైసల్ని. ఇప్పుడైనా జ్ఞాపకం వచ్చేనా? 5 పైసలు మీరే నాకు ఇవ్వాలి. అదైనా జ్ఞాపకం ఉందా? 5 పైసలు? కేవలం 5 పైసల కోసం మారుతి కారులో పెట్రోల్ పోసి వచ్చారంటే. అసలు కార్ సంగతి నీకెందుకు? నువ్వే కదా పెద్ద మనిషిలో విజిటింగ్ కార్డు ఇచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకోమన్నావు. నా 5 పైసలు నాకు ఇవ్వు. అయ్యయ్యో, ఇదేదో పెద్ద సమస్యలా ఉందే. తప్పకుండా కావాలా? కావాలనే కదా వచ్చాను. ఆ, 2 5 పైసలు కలిపి 10 పైసలు అవుతుంది. అడ్జస్ట్ చేసుకోండి. నాకు కావాల్సింది 5 పైసలు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నా 5 పైసలు నాకు ఇవ్వు. నేను ఎందుకు ఇలా తడబడుతున్నానంటే, మైసూరు మహారాజ్ చివరి వారసుడు నేనే. దానం చేసి కర్ణాటక గవర్నమెంట్కి అంతా ఇచ్చేశాను. అందుకే 5 పైసలు కూడా లేకుండా పోయింది. సరే, అప్పు చేసిస్తాను. హలో బ్రదర్, సోదరులారా, 5 పైసలు అప్పు ఇవ్వగలరా? ఆ లెవెల్కి ఇక్కడ బిచ్చగాళ్ళు ఎవరో లేరు. నేరుగా మాట్లాడండి రా. అన్నా, నువ్విస్తావా? మైసూర్ మహారాజుకి చివరి వారసుని నేను. దానం చేసి కర్ణాటక రాష్ట్రాన్ని గవర్నమెంట్కి దానం ఇచ్చి చివరికి మిగిలింది ఈ 5 పైసలు. తమ్ముడు, ఇది ఉంచుకొని నువ్వైనా సంతోషంగా ఉండు. అవసరానికి ఆదుకున్నావు. ఇదిగోండి. ఏమి
18 సంవత్సరాలు వచ్చాయి, సరిగ్గా ముగ్గు వేయటం రాదు. అత్తవారింటికి వెళ్ళి ఏం చేస్తావే? మొగ్గుంటే ముగ్గేయమంటాను. నువ్వు చెప్పినా చెబుతావు, సరిగ్గా వేయి. ఆ అమ్మాయిని ఎందుకే తిడుతున్నావు? మ్మ్. ముగ్గులు వేయటం రాదని నువ్వేం దిగులు పడకమ్మా. మీ అమ్మకు వేయటం నేర్పించింది నేనే. దీనికేం తక్కువ లేదు. నమస్కారం. రండి రండి, కూర్చోండి కృష్ణస్వామి గారు. ఇందులో 4 పెళ్లి కొడుకుల ఫోటోలు ఉన్నాయి. మీ అమ్మాయికి ఏ పెళ్లి కొడుకు నచ్చాడో చెప్పండి. ఆ, ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి జరిపించేద్దాం. ఇంతవరకు చూసిన అబ్బాయిలకు మా కూతురు నచ్చలేదా? నచ్చుంటే ఎప్పటికే మీ అమ్మాయి పెళ్లి జరిగిపోయేది. పెళ్లి కొడుకుల ఫోటోలతో పాటు ఈ జాతకాలు కూడా ఇస్తున్నాను. అందరూ బయటూరు అబ్బాయిలే. ఇందులో ఏదో ఒక జాతకం మీ అమ్మాయికి సెట్ అవుతుందిలేండి. బాధపడకండి. వీలైనంత తొందరలో మీ అమ్మాయికి పెళ్లి జరిగేటట్లు ఏర్పాట్లు చేస్తాను. నేను వస్తాను. హలో. మారుతి ఆటోమొబైల్సా? అవును. సార్, మా ఇంట్లో కార్ రిపేర్ వచ్చింది. ఆ, అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకుంటారా? చెప్పండి. ఫ్లాట్ నంబర్ 31, 4th స్ట్రీట్, రింగ్ క్రాస్ రోడ్, మజెస్టిక్ సర్కస్. ఎవరైనా పంపిస్తున్నారా? సరేనమ్మా, ఇప్పుడే పంపిస్తాను. ఓకే. ఒరే రవి, ఏమండి, ఇంట్లో ఎవరు లేరా? ఈ ఇంట్లో కార్ రిపేర్ ఉంది, రమ్మని చెప్పారు. హలో హలో. మీరే నా ఫోన్ చేసి రమ్మని చెప్పింది? ఏ, నేను ఫోన్ చేసి చెప్తే రారా? వస్తాను, కానీ ఇంట్లో కుక్క కూడా లేదే. సారీ, ఇంట్లో ఎవరు లేరని చెప్పబోయాను. అవును, బండి రెడీ అయిపోయిందా? పక్కా రెడీ చేశాను. డేంజర్ లైట్ హెడ్ లైట్లు మార్చాను, అద్దాలు కూడా కొత్త వేశాను. ఏం చేస్తున్నావు? ఏం లేదు, హార్న్ వర్క్ చేస్తుందా లేదా అని చూశాను. అవును, నువ్వు కాస్ట్లీ మెకానిక్ కదా, చాలా ఖర్చు ఉంటుంది. డబ్బు తీసుకున్నావా? తీసుకోవాల్సిందే, కానీ తప్పు మా దగ్గర ఉంది కదా, అందుకే అడ్జస్ట్ అయిపోయాను. మ్మ్హ్మ్. హలో, ఈ మారుతి కార్ హెడ్ లైట్ పగలగొడితే ఎన్ని రోజులు రెడీ చేస్తావు? ఒక రోజులో రెడీ చేస్తాను. ఈ అద్దం పగలగొడితే? అదైతే 2 రోజుల్లో రెడీ చేస్తాను. మొత్తానికి 1 నెలంతా మా కార్ మీ వర్క్షాప్ లో ఉండాలంటే దానికి ఏం చేయాలి? ఒకటే ఒకటి చేయాలి, కారును తుక్కు తుక్కు చేయాలి. ఆహా. డబ్బు పొగరని విన్నాను, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. 1 నెలంతా నిన్ను చూస్తూనే ఉండాలి. నాకు ఇంతకంటే వేరే దారి తెలీదు. తీసుకువెళ్ళు. ఆశ కారుకి ఏమైంది? ఏదైనా యాక్సిడెంటా? యాక్సిడెంట్ ఏం లేదండి. నిన్న ఇక్కడికి వచ్చి గొడవ పడ్డారు ఒక మెకానిక్. ఆ అబ్బాయిని అమ్మగారు ఫోన్ చేసి పిలిపించారు. ఈ కారు ఒక 4 రోజులు వర్క్షాప్లో ఉండాలంటే ఏం చేయాలని అడిగారు. దానికి అతను కసకసా పగలగొట్టమన్నాడు. అందుకే పగలగొట్టారు, వేరే ఏం లేదండి. పనోడంటే ఈడేరా పనోడు. 500 బిల్లు రాసి బండి తీసుకురారా అంటే నెలంతా పనుండే బండి తీసుకొచ్చేసాడు ఈడు. అవును, ఏం దెబ్బా? సౌండ్ బాగానే వస్తుంది. పార్టీ ఎవర్రా? సౌండ్ పార్టీ. ఆ. వయసు పెరగకుండా డబ్బులో పెరిగిన ఒక ఆడదాని పొగరకు గుర్తే ఈ బండి. ఆ. మోహన్జీ, డబ్బు పెట్టి నిండాలి, ఈ రవిగాడికి కడుపు నిండాలి. మన పాలసీకి బండి సరిపోతుంది. పనోడంటే
వీడే కదా పనుడు ఆ? ఆ, నేను చెప్పలేదు మీరే చెప్తున్నారు. ఆహా. అందుకే వచ్చే నెల నుంచి నా జీతం పెంచుతారా లేదా? ముందు నువ్వు బండిని ఎక్కించు, తర్వాత నేను పెంచుతా. మీ అబ్బాయి గురించి పొగిడింది చాలు, ఒక్క నిమిషం రండి, వాడు చేస్తుంది చూపిస్తాను. Once upon a time, there was a king named Ashoka. He ruled the country. క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకురాం. ఇదేనా నీ కొడుకు చదివే చదువు? వాడి ముఖంలో చదువు కళే లేదు, దొంగ కళ బాగా ఉంది. ఎవరిని ఎలా బురుడి కొట్టించాలో అడుగు, కరెక్ట్గా చెప్తాడు. ఎలాగైనా తగలడరా. రే, నీకోసం మీ నాన్న దగ్గర వకాలు తప్పుచుకున్నాను చూడు, నన్ను తన్నాలి. పోయిన నెలే కదరా నీకు సంతకం పెట్టింది, ఆ తర్వాత నీకు చదవాలనిపించలేదా? అమ్మా, చదివి ఏం సాధిస్తావే? మార్కులు సాధిస్తే ఏం చేస్తాను చెప్పు? నేనేదో కష్టపడి చదివానే అనుకో, ఆ తర్వాత ఏంటి? ఏ గుమస్తగిరో చేసుకోవాలి. ఆ లో లెవెల్లో ఉంటాను నాకు ఇష్టం లేదమ్మా. అట్లీస్ట్ పాటలు పాడి బాలు అంత అవుతాను. నిన్ను మార్చడమే కుదరదు. నేనేమో గాని మీ నాన్న నిన్ను బాగానే అర్థం చేసుకున్నాడు. దీనికి అంతటి కారణం నువ్వే కదా. నిన్నెక్కడ కొట్టాలో నాకు తెలుసులే. సర్లే చూసుకుందాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రదర్, ఓ 10 రూపాయలు ఇస్తావా? నిన్ను గుండుగాని తిట్టినట్టు తిట్టాలరా? ఈ ఉంగరం పెట్టైనా, వడ్డీ వ్యాపార దగ్గరికి వెళ్ళు. ఈ ఆయుధం పెట్టైనా, బఠానీలు దొరుకుతాయి, అవి నా దగ్గర లేవు. ఈ లెటర్ పెట్టైనా. లెటరా? నీ బామ్మర్దిది, దీనికి నువ్వు ఎంత ఇవ్వగలవు? బావమరిది లెటర్కి ఎంతైనా ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు నా దగ్గర 50 ఉంది. ఇదిగో. బ్రోకర్ పని చేస్తే తప్పు, నేను చేసింది మంచి పనే కదా, తప్పే లేదు. సంతోషంగా ఉండరా. ఏరా, వాడు నువ్వు కలిసి ఏం ఆట ఆడుతున్నారు? రై, అతీసి అక్కడ పెట్టరా. వినిపించలేదా? ఇదిగో, నీ విషయంలో తలదూరిస్తే నీకెలా నచ్చదో, నా విషయంలో తలదూరిస్తే నాకు నచ్చదు. ఎవరు వస్తున్నారని కూడా అడగకూడదా? అలా తిన్నగా అడుగు. సత్యమంగళం పేరెప్పుడన్నా విన్నావా? లేదు. ఆ రామస్వామి అయ్యంగారి గురించి విన్నావా? మ్మ్హ్మ్. అట్లీస్ట్ ఆయన సన్ సంగీత చక్రవర్తి వెంకటరామయ్య గారి గురించైనా విన్నావా? లేదురా. వారే వేంచేసి పాట కచేరీ ఆరంభిస్తున్నారు. వినాలనుకునేవారు తనివి తీరా వినొచ్చు. ఆయన వచ్చేసారు. న్యాయంగా నువ్వే హారతి ఇవ్వాలి. పర్వాలా, నేనే ఇస్తాలే. వస్తాను. నీ దసరి దబ మగరి సా దా పమగరి గరి సరి రండి గురువు గారు. సా మా పద. ఈయన దగ్గర నేర్చుకోబోతున్నావా? ఈయనకి సంగీతం గురించి ఏం తెలుసురా? ఆయనకేం తెలుసో నిర్ణయించాల్సింది నేను. నేర్చుకోబోతున్న నాకే బాధ లేదు, నీకెందుకే? మీరు రండి గురువు గారు. రండి. పక్కా విరుద్ధాలు. విరుద్ధాలా? లేదు లేదు, పక్క వాయిద్యం. రండి రండి. రోడ్లో తిరిగే వాళ్ళని తీసుకొచ్చి సంగీతం నేర్చుకుంటావా? ఈయన సంగీత చక్రవర్తి వెంకట్రామయ్య. తెల్ల గుర్రానికి పంచి కట్టినట్టుంది. ఈ మొహానికి పట్టు పంచి. పట్టు పంచే మొహానికి కాదు, ఆ కళ్ళజోడు ఒకటి. ఇది న్యాయం. వీడికైనా మంచి భాష దొరకలేదా? దొరకలా. కర్ణాటక సంగీతం అంటే కారు రిపేర్ అనుకుంటున్నావా? ఇల్లు బాగుందని ఇంట్లోకి వచ్చేటివేనా? రోషం ఉన్న మగాడైతే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలి. రోషం అనేది లేదు కదా. మ్మ్. ఆహా ఆహా ఆహా, ఏమిటి నువ్వు వాయిస్తున్నది? దిస్ ఇస్ ఎ మౌన రాగం. మూసుకొని వాయించండి. తాగండి. శృతి చేసుకున్నారా? ఇప్పుడే చేస్తున్నా. మ్మ్. ఇప్పుడు నేను వాయించబోయేది ఖరహర ప్రియా. వినడానికి కష్టంగా ఉన్నా నేర్చుకోవడానికి సులువుగా ఉంటుంది. సరస్వతి మీద భారం వేసి పాట ప్రారంభించండి. రెడీ? 1 1 1 2. ఏరా, నీ గురునాథుడు పాటలన్నీ నేర్పించాడా? ఏంటక్క, ఇప్పుడే కదా ప్రారంభించారు. ముందు ముందు చూడు, కచేరీ పాడే లెవెల్కి వెళ్తాను. కచేరీలో కూడా పాడతావా? ఆ మనిషిని చూస్తేనే నాకు నచ్చడం తెలుసుగా. వాడిని చూస్తేనే నా కడుపులో తిప్పుతుంది. వాడే ఒక పెద్ద ఈడియట్. వాడికి నువ్వు శిష్యుడివా? ఇంకోసారి వాడు ఇక్కడికి వస్తే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను.
మమ్మీ ఆ, ఓ 20 రూపాయలు ఇవ్వు. 20 రూపాయలా? నా దగ్గర ఎక్కడిది? ఓ 15 రూపాయలు ఇవ్వు. లేదురా. పచ్చగా ఉంటుంది 5 రూపాయల నోటు 5 రూపీస్. తెలుగులో లేదంటే ఇంగ్లీష్లో అడుగుతున్నావేంటి? 1 రూపీ. ఒక్క పైసా కూడా లేదు. ఒక్క పైసా కూడా లేదా? ఉహుం. ఏంటమ్మా ఇది? నన్ను కన్నప్పటి నుంచి నాకే పెట్టి నువ్వు ఎన్ని రోజులు పస్తులు పడుకున్నావు? పోయిన వారం కూడా నీకు ఒంట్లో బాగాలేనప్పుడు మందులకు డబ్బు లెక్క కుక్కలా తిరిగానే. ఆ రోజు కూడా ఈ నగలు ఉన్న విషయం చెప్పలేదు కదమ్మా. ఇవన్నీ దాచి ఏం చేస్తావు? పోయేటప్పుడు పెట్టుకుని పోతావా? పోయేటప్పుడు పెట్టుకోవడానికి కాదురా. నేను బ్రతుకున్నంత వరకు ఇదంతా వేసుకునే భాగ్యం లేదు కదా. నీకు వచ్చే భార్యకు వేసుకోవడానికే నాన్న ఇదంతా నేను దాచిపెట్టింది. ఇప్పుడు చెప్పు, నేను చేసింది తప్ప? మార్నింగ్ లేవగానే సిగరెట్ కాల్చాలా? ఏ ఏంట్రా ఇది? ఇదేనా మొదటి సిగరెట్? ఏమ్మా ఇంకా కారు తీసుకురాలేదా? అది తేవటానికి ఇంకా నెల పడుతుంది. ఎందుకు బండాపావు? చేతులు కట్టుకుని కూర్చుంటేనే బండి నడుపుతాను. ఇలా అలర్ చేస్తే నేను బండి నడపలేను. నీకొక్కడికి డ్రైవింగ్ తెలుసు అనుకుంటున్నావా? నాకు తెలుసు. వెనకాల కూర్చో. ఎక్కడికి వెళ్తున్నావు? అది వెళ్ళాక తెలుసుకో. అక్కడ అంత స్థలం ఉంది కదా, ఇరుక్కుని ఇక్కడే కూర్చోవాలా? ఏ ఇక్కడ కూర్చోకూడదా? సరే, నువ్వు ఇక్కడే కూర్చో. ఎక్స్క్యూజ్ మీ, యువర్ ఆర్డర్ ప్లీజ్. ఏం కావాలి మేడం? నాకు ఈయన కావాలి. ఇవ్వగలవా? సారీ మేడం, ఫుడ్ ఐటమ్స్ సప్లై చేయగలం కానీ సైడ్ కుట్టే ఐటమ్స్ సప్లై చేయలేం. అలాగా.
ఈ మెనూ కార్డులో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి తీసుకురా. ఏయ్, వెళ్ళవయ్యా. ఎక్స్క్యూజ్ మీ, వుడ్ యూ ప్లీజ్ కమ్ హియర్? ఏమైంది? సడన్ గా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు? అయ్యగారికి మూడొస్తే ఇంగ్లీష్ ఒక్కటే కాదు, ప్రపంచ భాషలన్నీ మాట్లాడతాడు. కమ్ డార్లింగ్, కమ్. ఇంకా దగ్గరకి. వేరే వాళ్ళు చూసి అసూయపడే లెవెల్లో ఉండాలి. నేను ఈరోజు ఖుషీగా ఉన్నాను, అందుకని నేనే నీకు తినిపిస్తాను. మై గుడ్నెస్. అలాగే నోరు తెరవండి. ఆ, ఆ, నీకు నాకు మధ్య ఈ స్పూన్ ఎందుకు? ఎవరు తలుచుకుంటున్నట్టున్నారు. ఏంట్రా దానికి తినిపిస్తున్నాడు? వాడు తినిపిస్తే నాలుగు తంతేయే. వాడిని ఎలాగో కాదనుకున్నావు కదా, ఇంకెందుకు బాధపడతావు? సారీ. నువ్వు ఒక్కదానివి తింటే బాగుండదు, నేను కూడా తినాలి. ఆల్ ది బెస్ట్ బావా. టట్టడాయ్. నీకన్నా అందం ఎక్కువ, చదువు ఎక్కువ, డబ్బు ఎక్కువ. మిస్ చేసుకుంటే మళ్ళీ దొరకదు. నీకిదే చివరి అవకాశం. అదే అందంగా ఉంది కదా, దాని వెనుకలు వెళ్ళు. నా వెనుకలు ఎందుకు వచ్చావు? నీకు విషయం తెలుసా, నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావు. ఐ లవ్ యూ అని చెప్పు చూద్దాం. ఏంటి ఇంత స్టైల్ చూపిస్తున్నావు? రేపు వేస్తాను చూడు గడ్డపార. హలో, మైక్ టెస్టింగ్. 1 2 3 3 2 1. హలో, ప్రియమైన బెంగళూరు తెలుగు ప్రజలారా, ఇండియాలో పలు చోట్ల ప్రదర్శనలు ఇచ్చిన మా అన్న ఇక్కడ ప్రదర్శన ఇవ్వబోతున్నారు. రాత్రి పగలు ఆగకుండా 24 గంటలు ఇక్కడ సైకిల్ తొక్కడానికి వచ్చారు. అందువల్ల పెద్దలు, పిల్లలందరూ ఈ ప్రదర్శనను తప్పక చూడవలసిందిగా కోరుతున్నాం. ఈ ప్రదర్శన చూడ్డానికి వచ్చిన పెద్దలకి, పిల్లలకి అందరికీ అభివందనాలు. చూడండి, ఆనందించండి. ఈ ప్రదర్శన మీకోసం, మీకోసమే ఈ ప్రదర్శన. చూసి ఆనందించండి. ఇండియాలో ఎన్నో చోట్ల ప్రదర్శనలు ఇచ్చిన మా అన్న మీ ఆనందం కోసం ఇక్కడ మీ ముందు ప్రదర్శనిస్తున్నాడు. పెద్దలారా, పిల్లలారా, నా పేరు దేవరాజు. నా పేరు 20 రూపాయలు. చెప్తానయ్యా. ప్రేక్షకులారా, మన ఎంజీఆర్ తోటలో ఉండే దేవరాజు గారు 10 రూపాయలు ఇచ్చారు. 20 రూపాయలు అని చెప్పు. ఇది 20 రూపాయలా? ఆ. ఓకే ఓకే ఓకే. మన దేవరాజు గారు 20 రూపాయలు ఇచ్చి తన అభినందనలు తెలియజేశారు. శివాజీ నగర్ నుంచి పసుపుతమ్మ గారు 10 రూపాయలు ఇచ్చారు. అన్నయ్య, ఒక నిమిషం. ఇంకెవరు డబ్బులు ఇచ్చినా ప్రియ పేరు చెప్పండి. మరి మగవాళ్ళు ఇస్తే? ప్రియ రామన్ అని చెప్పు. ఆడవాళ్ళు ఇస్తే ప్రియ రవ్ అని చెప్పు. ప్రియ పేరు మాత్రం మారుమోగిపోవాలి. అలాగే. అన్న మీద ప్రేమతో, ప్రియంతో ప్రియా అనే మహిళ ప్రియా రవి గారు కష్టపడి సైకిల్ తొక్కడాన్ని చూసి 10 రూపాయలు ఇవ్వడమే కాకుండా తను మనసుని హత్తుకొని, ఏయ్. నాది కాదు నాది కాదు, ప్రియా రవి గారు 30 రూపాయలు ఇచ్చారు. ప్రియా రవి గారు 50 రూపాయలు ఇచ్చారు. ప్రియా రవి గారు 100 రూపాయలు ఇచ్చారు.
ఎక్కడికి ఫోన్ చేస్తున్నావో తెలుసుకోవచ్చా? పోలీసులకు ఫోన్ చేసి ఇంటి ముందు ఒకటి టీస్ చేస్తున్నాడని చెప్తాను. రాత్రి తెల్లాలో తొక్కుతున్నా నీకేం అనిపించలేదా? ఇంత వర్షంలో తొక్కుతున్నా జాలిగా లేదా? ఎందుకు పోజు కొడుతున్నావు? ఆయన అంటేనే నీకు గిట్టదు కదా. ఆయన చూస్తేనే కడుపులో దేవుతుందంటావే. ఆయనేం అయోగ్యుడు కాదు. నీకు తెలియకుండానే నువ్వు అతను ఇష్టపడుతున్నావు, అది విషయం. అక్క యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉందని ఫోన్ వచ్చింది. మూడో నెంబర్ వార్డులో ఉంది. Who's the hell are you? యాక్సిడెంట్ అయ్యి స్పృహ లేని అమ్మాయిని డిస్టర్బ్ చేస్తున్నావు. నీకేమైనా తెలివిందా? నన్ను మీరొక్కరే అర్థం చేసుకుంటారనుకున్నాను, కానీ మీరిలా తిడతారనుకుంటే ఇక్కడికి వచ్చేవాడిని కాదు. రవి, ప్రయాణికులకు గమనిక. హైదరాబాద్ నుండి ఏలూరు మీదుగా వైజాగ్ వెళ్లే హైటెక్ బస్ 5వ నెంబరు ప్లాట్ఫామ్పై బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. ఏ డ్రైవర్, అక్కడ చూడు, ఎవరో వాన్లో నిలబడి బస్సు ఆపుతున్నట్టున్నారు. కాస్త బండి ఆపు. కండక్టర్, ఈ గొడుగు కొంచెం పట్టుకో, నేను లోపలికి వస్తాను. ఏమయ్యావు, నేనేమైనా కండక్టర్ అనుకున్నావా, క్లీనర్ అనుకున్నావా? కండక్టర్ పదవి గురించి నా దగ్గర మాట్లాడుతున్నావా? మా నాన్న ఓ పెద్ద కండక్టర్, అదిగాక లేడీ స్పెషల్ కండక్టర్. నాకు ఉద్యోగం వద్దనే వేరే ఉద్యోగం మార్చాను. ఏయ్, ఇదేమన్నా మీ నాన్న బండి అనుకున్నావా? ఎక్కవా ఎక్కువ. తలుపేసి బండి పోనివ్వు. పోతే పోలేని బస్సు ఎక్కనిస్తే పొగరగా మాట్లాడతావేంటయా? టికెట్ తీసుకున్న వాళ్ళకి ఇంత మర్యాద ఇస్తున్నారు. టికెట్ కొనకపోతే ఏం చేస్తారో? స్క్రీన్ బ్లూగా ఉంది, రాత్రికి ఏ సినిమా వేస్తారు? బ్లూ ఫిల్మ్ వేస్తాం. ముందు టికెట్ తీసుకుని సీట్లో కూర్చో. నేనేమి బ్రహ్మను కాదండి, మాకు చేతులు రెండే ఉన్నాయి. ముందు నన్ను సీట్లో కూర్చొనివ్వండి. మీరందరి దగ్గర టికెట్లు చెక్ చేసి ఆ తర్వాత వచ్చి నన్ను అడగండి, అప్పుడు చూపిస్తాను నా టికెట్. ఎక్స్క్యూజ్ మీ, ఇది మీదా? ఇది మీ సీటు కింద ఉంటే మీదేమో అనుకున్నాను. ఏమిటి సిగరెట్ ప్యాకెటా? ఇది నాది. ఏమయ్యా,
అది కరెక్ట్గా నీ దగ్గర పెట్టుకోవాలిగా, నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది. కాశీగా ఏ, చూస్తుంది చూడు. టికెట్ చూపించి పడుకోవా. ఆ, ఏంటా ఇది? కళ్యాణ్ రేఖ ఫాస్ట్గా వెళ్తుంది, తొందరగా పెళ్లి చేసుకో. నీకు కొవ్వు ఎక్కువ, టికెట్ ఇవ్వాయా. ఏయ్, ఏంటా ఇది? టికెట్ అది మాకు తెలుసు, ఇది బెంగళూరు వెళ్ళే టికెట్. కృష్ణగిరి వెళ్ళే బండి బెంగళూరు వెళ్దాం. కృష్ణగిరికి వెళ్ళే బండా? ఏ డ్రైవర్, బండి ఆపు. ఆ. ఎంత పెద్ద తలనొప్పిగా ఉంది. కండక్టర్ గారు, వర్షం పడుతోంది, మధ్యలో దింపితే ఎలా సార్? ఏ, నా బుర్ర తినకయా. నిన్ను బస్ ఎక్కించడం కాదు, నీ మీద బస్ ఎక్కించాలి. ఎందుకయ్యా ప్రాణం తీస్తావు? ముందు బస్సు దిగవయ్యా. సీటు ఖాళీగానే ఉందిగా, ఏలూరు వరకు వస్తాం. యాయా, నువ్వేమైనా మోసుకెళ్తున్నావా? బస్సేగా తీసుకెళ్తుంది. ఏయ్, నువ్వు మాట్లాడుకు, లేకపోతే నిన్ను దింపుతా. ఏయ్, నువ్వు వెళ్ళి మెట్ల దగ్గర నిలబడు. అంతా నా తలరాత. ట్రైన్కి టికెట్ తీసి ఇస్తా ఉన్నారు, చివరికి బస్సు ఎక్కించారు, వీళ్ళేమో మధ్యలో దింపేస్తున్నారు. మేడం, టికెట్ ప్లీజ్. కూర్చోండి కూర్చోండి, మీరెందుకు లేవడం? మీరు కూర్చునేవ్వండి. ఏ కండక్టరు, ఏంటయ్యా ఈ గోళ? మేడం, మేడం, టికెట్ అడిగితే అతని పక్కన నిలబడుతున్నారు. లవర్సా? నేను బెంగళూరుకు వెళ్ళాలి, తెలియక ఈ బస్సు ఎక్కాను. మీరు దిగమనే దానికన్నా నేనే వెళ్ళిపోవడం బెటర్ కదా. ఆడపిల్లైనా ఎంత మర్యాదగా మాట్లాడుతుందో చూడవయ్యా. చాలా బాగుంది. ఏలూరులో ఒంటరిగా ఎలా దిగాలనుకుంటే తోడుగా మీరున్నారు. మీరు పై మెట్టు మీద ఉండండి, నేను కింద మెట్టు మీద ఉంటా. ఏమయ్యా, బెంగళూరు వెళ్లాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కింద మెట్టు ఖాళీగానే ఉంది. బెంగళూరు వెళ్ళవలసిన బస్సు ఇంకొద్దిసేపట్లో 4వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరును. ఏమండి, ఇది బెంగళూరు వెళ్ళే బస్సేనా? వెళ్తుంది. మీకు బాగా తెలుసు కదా, ఎప్పుడైనా వెళ్ళారా? బెంగళూరు వెళ్తుందయ్యా. అది కాదండి, మీరు కొంచెం హైట్ తక్కువ కదా, చూసి చెప్పండి. అయ్యో, బెంగళూరు వెళ్తుందయ్యా. అయితే ఓకే, రండి రండి రండి. సార్, అది నా రైట్. ఏంటి సార్, మీరెందుకు రిపేర్ చేస్తున్నారు? ఆ, ఆ, అది 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 ఎరా, మీకు ఏమైనా తెలివుందా, బుర్రందా? నేను ఊళ్ళో లేకపోతే మీ అందరికీ బద్ధకం ఎక్కువైంది. మీరున్నారు కాబట్టి మంచిగా తిడుతున్నాను, లేదంటే బూతులు తిట్టేవాడిని. ఏంటి అలా చూస్తున్నారు? అర్థం కాలేదా? మీకెందుకు అర్థం అవుతుందిరా? పొద్దున్నే బస్ స్టాండ్కి ఇన్ని బండ్లున్నా ఒక్క బండి కూడా పంపలేదు. ఏయ్, ఇటు చూడరా, ఈ బండిని మీరు రిపేర్ చేయాలి, కింద పడుకుని నేను రిపేర్ చేస్తున్నాను. అది చూసి ఈ పిల్ల ఈ షెడ్లో నేను పనోడు అనుకుంది. ఎక్కడ నా బాబు? అదిగో, ఆయనకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. యారా బోతం. మోహన్ గారు, అటు చూడు, చాలా సేపటి నుంచి నన్నే వేలు పెట్టి చూపిస్తూ మాట్లాడుతున్నాడు. నన్ను ఏమైనా తిడుతున్నాడా వాడు? అదేం కాదు మోహన్ గారు, మన వర్క్ షాప్ ఎలా డెవలప్ చేయాలో మాట్లాడుతూ అటు ఇటు చూపిస్తున్నాడు. ఇంత పెద్ద వర్క్ షాప్ ఓనర్ ఏంటి కూడా ఒక సాధారణ లేబర్ లా పనిచేస్తారని నేను కొంచెం ఆ, కూడా అసలు ఊహించలేదు. వానరా? ఏయ్, ఏంట్రా నవ్వుతున్నా? వెళ్ళి టీ తీసుకురా. 10 రూపాయలకి టీ దొరకదు. చిక్కివరా, పోరా. మ్మ్. ఆ, మ్మ్హ్మ్. 10 రూపాయలకి టీ రాదా? టైం చూసి అబద్ధాలు ఆడుతున్నాడు చూడండి. జీతం ఇచ్చినా కూడా వీళ్ళు పనులు చేయడం లేదే, ఇంకా గట్టిగా అరిస్తే ఎలా చేస్తారు వీళ్ళు? అందుకే వీళ్ళని తిట్టడం కన్నా నేనే కింద పడుకుని పనులు చేస్తున్నాను. అయ్యో, నేను అందువల్ల చెప్పలేదు. ఇంత ధనవంతులైండి మీరు ఇంత సింపుల్ గా ఉన్నారంటే. అది నాకు అలవాటైపోయిందండి. అది సరే, మీ పెట్టి మీ దగ్గర కరెక్ట్ గా వచ్చిందా? పెట్టయితే వచ్చింది కానీ అది కరెక్ట్గా వచ్చిందా లేదా అన్న విషయం తెలిస్తేనే కానీ తెలియదు. మరిద్దరు పెట్లు మారిపోయాయి, అది ఇచ్చి వెళ్దామని Thank వచ్చాను. you. మీ ఇంటి అడ్రస్ చెప్పండి, నా పెట్టి కలెక్ట్ చేసుకుంటాను. అడ్రస్ అది అది ఎలా కుదురుతుందండి? మీరేమో నన్ను హత్తుకొని చిచి వెతుక్కొని నా కోసం వచ్చి పెట్టినిచ్చారు. నేను కూడా మిమ్మల్ని హత్తుకొని చిచి వెతుక్కొని మీకోసం వచ్చి మీ పెట్టిస్తేనే బాగుంటుంది. మీ అడ్రస్ ఇవ్వండి, నేనే వచ్చిస్తాను. నెంబర్ 37, 8th క్రాస్ స్ట్రీట్, ప్యాలెస్ ఆర్చర్స్, బెంగళూరు 34. రాజేష్, యువర్ మూవ్. ఏది? ఇది తీసి అక్కడ పెట్టు. డాడీ, బిషప్తో హార్స్ లేపేస్తా. నో, దెన్ యువర్ క్వీన్ విల్ బి ఎక్స్పోజ్డ్. మరి నేనే స్టెప్ తీసుకోను? డాడీ, ఎవరు వచ్చారని చూడొచ్చు కదా. నువ్వే వెళ్ళి చూడు, మేము ఆడుకుంటున్నాం కదా. లోపలికి రండి. ఇక్కడ దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా ఉంటానా? డాడీ, రండి. డాడీ, ప్లీజ్ కమ్. అది కాదురా, డాడీ, ఇది ప్లీజ్ పెట్టు. మిస్టర్ రవి. మై డాడ్, మై మమ్, మై సిస్టర్, మై బ్రదర్. ఈయన డాడీ బెంగళూరు బస్సులో కలిసింది. ఓ, ఇతనేనా నువ్వు చెప్పిన ఆ ఇంజనీరు? ఇంజనీరా? ఏదో మామూలు ఇంజనీర్ గురించి ఇంత డీటెయిల్డ్గా మీరు చెప్తారని నేను అనుకోలేదండి. ప్లీజ్ బీ సీటెడ్. అయ్యో పర్వాలేదు సార్, నేను నిలబడి మాట్లాడతాను. నేను వెళ్ళొస్తాను. ఏంటి అప్పుడే వెళుపుతానంటున్నారు? వి లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ. నో థ్యాంక్స్.
మీరు లేకపోతే మా అమ్మాయి కృష్ణగిరి వెళ్ళిపోయేదండి. చాలా థ్యాంక్స్. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, ఆ కండక్టర్కి చెప్పాలి. వాడు కానీ లేకపోతే మేమిద్దరం కృష్ణగిరికి వెళ్ళి నాన్న అవస్థలు పడేవాళ్ళం. మిస్టర్ రవి, సార్, బీయింగ్ ఏ ఆటోమొబైల్ ఇంజనీర్, వై డోంట్ డిజైన్ ఏ కార్ ఆన్ యువర్ ఓన్? ఒరే రవి, ముసలోడు ఇంగ్లీష్లో దంచుతున్నాడు. ఇంకా ఇక్కడే ఉంటే నీ అసలు రంగు బయటపడుతుంది. తొందరగా వెళ్ళిపో. మీరు మాట్లాడుతుంటే పాడుతున్నట్టుంది సార్. వరుసగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నాకు ఇంగ్లీష్ ఎలక్ట్రానిక్స్లో ఓ ముఖ్యమైన పనుందన్న విషయం జ్ఞాపకం వచ్చింది. అందువల్ల ఇది మీ ఒరిజినల్ పెట్టే, కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఓకే. ఏంటి సార్ ఇది? కొంచెం కూడా కనికరం లేకుండా ఇన్ని ఏనుగులు చంపేశారు. స్మార్ట్, క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ బాయ్. ఏం మోహన్జీ, దేవుడిని ఇటు పెట్టుకుని అటు వెళ్తున్నారేంటి? ఒరేయ్, దేవుడికి దండం పెట్టడం మామూలు విషయం. ఆ. దేవుడికి దండం పెట్టాలన్న విషయం నాకు తెలియదా? ఆ, ఒక ముఖ్యమైన విషయం ఉంది, అందుకే నేను బావి వైపు తీసుకెళ్తున్నా. ముఖ్యమైన విషయం ఆ. ఏంటది? అదేంటంటే బావిలో నీళ్లు తోడి నీ తల మీద పైపోతున్నాను. చల్లనీళ్ళ? ఆ. ఇది చలికాలం మోహన్జీ. అదే కదా కావాల్సింది. చల్ల నీళ్లు పోసి తడిసిన బట్టలతో 3 సార్లు ఈ గుడి చుట్టూ అంగే ప్రదక్షిణ చేయాలి. పనిలో చేరినప్పుడు ఇవన్నీ చెప్పలేదే? పెద్ద పనని నీకు లిస్ట్ ఇవ్వాలా? మీ భార్య ఆత్మశాంతికి నేనెందుకు అంగ ప్రదర్శనలు చేయాలండి? వీడెవడురా పిచ్చోళ్ళలాగున్నాడే. 55 ఏళ్ల వయసులో పడుకోవడమే కుదరడం లేదు. చల్ల నీళ్లు పోసుకుని ఎట్లా పొరలాలి నేను? లండన్ నుంచి మా అబ్బాయి వస్తే పొర్లుతాడు, వాడు రాలేదు, అందుకే నిన్ను పొరలమంటుంది. నన్ను ఇలా ఒంగోబెట్టి కష్టపెడుతున్నారే. నాకు ఆ మేకి ఏం తేడా లేదు. ఇదిగో, ఇలాంటి చెడ్డ మాటలు మాట్లాడుకో. మేకను నిన్ను కంపేర్ చేయకు, అది చాలా మంచిది. సర్లేండి, ముందు నీళ్లు పోయండి. ఏంటే, నువ్వేమైనా శివలింగం అనుకుంటున్నావా? నేను అభిషేకం చేయాలా? తీసుకుని పోసుకోరా గాడిద. వెంటనే వెళ్ళి వేరే ఏదైనా పని చూసుకో. పోసుకో. ఆ, ఏంట్రా అట్లా డాన్స్ చేస్తున్నావు? చలికి శరీరం వణుకుతోంది మోహన్జీ. అట్లాగే డాన్స్ చేసుకుంటా వెళ్ళి అర్జెంట్ ఇక్కడ తీసుకురాబో. వాచి చూసుకోండి. నమస్కారం సార్. ఈవిడే మా అమ్మ. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఏమ్మా, ఆ రోజు బస్సులో పెట్టి మర్చిపోయాడని తీసుకొచ్చి ఇచ్చింది నువ్వే కదూ? అవును సార్, రవి మీ గురించి చెప్పాడు. అవునవును. చీర తీసుకొచ్చారేంటండి? ఏదైనా మొక్కుబడా? ఈ రోజు నా భార్య చనిపోయిన రోజమ్మా, అందుకే వాడిని కూడా తీసుకొచ్చా. వస్తానమ్మా. నన్ను మన్నించండి మోహన్జీ. మా వాళ్ళు గుడికొచ్చిన టైంలో నేను మీకోసం అంగ ప్రదర్శనలు చేస్తుంటే నా ఒళ్ళంతా వణుకుతోంది, కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరిగి పడిపోతావేంటి? తెలివి తక్కువ వేదవా. ఒకసారి అర్జెంట్ టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మార్చడం కుదరదురా. సారీ మోహన్జీ, ఈ ప్రార్థనని ఉపయోగించి సెంటిమెంట్గా ఆమె హృదయాన్ని టచ్ చేద్దాం అనుకుంటున్నాను. అందువల్ల నేను ఇలాగే ముందుకు వెళ్తాను. మీరు వెనకాలే నన్ను ఫాలో చేస్తూ వాళ్ళు వస్తున్నారో లేదో చూడండి. నన్నేమన్నా యజమాని అనుకున్నావా, లేకపోతే వేరే ఏదైనా ఈ అనుకుంటున్నావా? సమయంలో దేవుళ్ళ మీరు ఒక్కరే కనిపిస్తున్నారు. ఆ. దేవుడి ముందు నేను అస్సలు అబద్ధం ఆడలేను. అందుకని నన్ను చేయమంటావా? నాకు ఇట్లాంటి మాటలు ఏం చెప్పొద్దు కానీ పొర్లు. ప్రియా, ఆ, పార్టీ వస్తుందా మోహన్జీ? వస్తే చెప్తాను కదరా, నోరు మూసుకుని పొరలరా. బాగా చూడండి మోహన్జీ. నాకేమైనా కళ్ళు కనబడవు అనుకుంటున్నావా? అమ్మాయి ఏమైనా అంత పెద్ద అమ్మాయా? ఇది నా బ్రతుకు సమస్య ఇలాగే మోహన్జీ. మాట్లాడుతూ పొర్లితే నీ జీవితమే సమస్య అయిపోద్ది. దేవుణ్ణి తలుచుకుంటూ పొరలరా దరిద్రుడా. అమ్మాయిల్ని తలుచుకుంటూ పొరలకు పుణ్యం రాదు. పుణ్యం మీకు దొరకని నాకు ఆ అమ్మాయి దొరికితే చాలు. ఒరేయ్, గుడి పవిత్రతనే నువ్వు దెబ్బతీసేట్టున్నావు. ఇంకా నీ వెనక నేను వస్తే నా మర్యాద పోయేటట్టుంది. నువ్వు ఒక్కడవే పొర్లు, నేను వస్తా. ఏం సార్ సగంలోనే ఆపేశారు? మొక్కడానికి వస్తే ఆ దేవత ఎదురొచ్చినట్టుంటే. మీ మొక్కు గురించి నాన్నగారు చెప్పారు. నాన్న చెప్పారా? అయితే కరెక్టే అయి ఉంటుంది. మీ అమ్మగారు చాలా అదృష్టవంతులు ఇలాంటి కొడుకుని కన్నందుకు. పేరెంట్స్ బ్రతికుండగానే పట్టించుకొని పిల్లలు ఉన్న ఈ లోకంలో చనిపోయిన మీ అమ్మ మీద ఇంత ప్రేమ పెట్టుకున్నావే, రియలీ యు ఆర్ గ్రేట్. మా అమ్మేం చనిపోలేదు. సరే సరే, ఇంకా మీ అమ్మ నీ మనసులోనే ఉంది, సరేనా? మా అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. నేను వెళ్ళొస్తానే, బాయ్. ఏమ్మా, తల్లి లేకుండా పెరిగినవాడు వారెలాంటి వారో.
ఇలా ఎందుకు అడుగుతున్నావో నేను తెలుసుకోవచ్చా? ఏం లేదమ్మా, ఊరికినే అడిగాను. 20 సంవత్సరాల వయసున్న నువ్వు ఇలా ఆలోచిస్తే నిన్ను కన్నా 40 సంవత్సరాల నేను నీకన్నా ఎక్కువ ఆలోచించాలిగా. ఇదంతా అడిగానని తప్పుగా అనుకోకమ్మా. అడిగేసావు కదా, ఇంకెందుకు తప్పుగా అనుకుంటా? ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావు? గుళ్ళో చూసిన అతనా? ఉమ్. అలా అయితే నువ్వు అతన్ని ప్రేమించడం మొదలు పెట్టావు. నీకు సరిపోతాడా లేదా అన్న విషయం నువ్వే నిర్ణయించుకోవాలి. మీ నాన్నకు ఓకే అయితే నాకు కూడా ఓకే. కొంచెం లేట్ అయింది. కొంచెమా? కొంచెమా కాదు, కొంచెం చం. సరే, ఏంటి విషయం? ఏంటి విషయమా? ఫోన్ చేసి రమ్మని చెప్పి మళ్ళీ ఏంటి విషయం అని అడుగుతున్నారేంటి? ఏ, నా దగ్గర మాట్లాడటానికి విషయమే లేదా? ఉంది, కానీ ఎక్కడైనా ఏకాంత ప్రదేశం దొరికితే బాగుంటుందని. దీనికన్నా ఏకాంతమైన ప్రదేశం ఎక్కడ దొరకదు, ధైర్యంగా చెప్పండి. స్థలం అంతా ఓకే, బట్ ఆరంభించడానికే అది ఫస్ట్ గేర్ పడటం లేదు. బండి స్టార్ట్ అయితే అప్పుడు టాప్ గేర్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకుండా నేను బతకలేను. ఇదేగా నువ్వు చెప్పబోయేది? ఆకాశవాణిలో ఎంత కరెక్ట్గా చెప్పారు. ఆకాశవాణిని పక్కన పెట్టండి. ఒక అమ్మాయి ఫ్రీగా మాట్లాడితే ప్రేమిస్తుందని అర్థమా? హౌ డేర్ యు కమ్ అండ్ టెల్ మీ దిస్? ఫోన్ చేసి రమ్మని ఇంగ్లీష్లో తిడతారని తెలిస్తే ఇటు వచ్చేవాడినే కాదు. పోతే పోయింది, ఇది మగవాళ్ళ పరుగు సంబంధించిన విషయం. బయట ఎక్కడ చెప్పి నా పరుగు తీకండి. మిస్టర్, బయట ఎవరికి చెప్పను. కావాలంటే ఒకటి చేద్దాం. చేసేది ఏమైనా ఉంటే తొందరగా చేయండి. ఏంటి కనుకొడుతున్నావు? అదేం లేదు, నేనేం కనుక్కోట్లేదు. మీరు అవునన్నా కాదన్నా నేను మీకు మనసు ఇచ్చాను. ఐ లవ్ యూ, మై తుమ్సే ప్యార్ కర్తే హూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాను నిన్ను ప్రీతిస్తుని, ஞான் నిన్ను ప్రేమికును, నా உங்களுக்கு కాదలికరే. మీరు ఎన్ని లాంగ్వేజెస్లో నన్ను ప్రేమించినా నేను మిమ్మల్ని ప్రేమించను లేను, ప్రేమికురాలుగా చేసుకోలేను. తమాషాగా ఉందా? అబద్ధాలు చెప్పడం నా ముందు తరం వరకు ఎవరికీ అలవాట్లేదు. ఏంటి, ప్రేమ విఫలమైందా? ఆత్మహత్య చేసుకుంటారా? అవును, ఇక్కడికి వచ్చే ముందు 2 నిర్ణయాలు తీసుకున్నాను. నా బతుకు మీతోనే మొదలు పెట్టాను. 2 నా బతుకు ఇక్కడ అంతమైపోవాలి. నేను అబద్ధాన్ని తట్టుకోలేను. నేను మిమ్మల్ని నేను నిన్ను ప్రేమికురాలుగా అంగీకరించలేను అన్నాను. భారీగా చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఏంటి? గుచ్చుకుంటుంది. ప్రియా, నువ్వు చేస్తున్న అన్ని పనుల్ని నేనెప్పుడూ సమర్థించలేనమ్మా. మీరిద్దరూ కలుసుకోవటం, మాట్లాడుకోవటం నాకు తెలియదనుకోకు. ఈ రోజు నలుగురు చెప్పుకుంటారు, రేపు ఊరంతా చెప్పుకుంటారు. దీనివల్ల ఏం జరుగుతుందో నీకు తెలియకపోవచ్చు, కానీ ఓ ఆడపిల్లను కన్న తండ్రిగా నాకు తెలుస్తోంది. దీనికి ఒక్కటే దారి, రేపటి నుంచి మీరిద్దరూ కలుసుకోకుండా ఉండటమే. డాడీ, నేను వారినే పెళ్లి చేసుకుంటాను, వారితోనే జీవిస్తాను, ఇదేనా నువ్వు చెప్పబోయేది? నువ్వేం చెప్పినా మీ ఇద్దరూ కలవటం మాత్రం ఖచ్చితంగా తప్పమ్మా. మీ ఇద్దరూ కలవకుండా ఉండలేము అనుకుంటే రేపే వాళ్ళ నాన్నను మన ఇంటికొచ్చి పిల్లనడగమను. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ఒక వారం వరకు మన వర్క్షాప్కి లీవ్. ఈ రోజు నేను మీకు పార్టీ ఇవ్వబోతున్నాను.
వర్క్షాప్ ఎవరిది? ఎవరు లీవ్ ఇస్తున్నారా? ఇంత సంతోషంగా పోతున్నాడంటే ఆ పిల్ల వీడిని ప్రేమిస్తుందనే అనుకుంటున్నాను. ఈడి పర్సనాలిటీకే పిల్ల దొరికినప్పుడు నా పర్సనాలిటీకే పిల్ల దొరకకుండా పోతుందా? రేపటి నుంచి నేను కూడా ఓనర్గా మారాల్సిందే. మోహన్జీ మోహన్జీ మోహన్జీ, ఏంట్రా మోహన్జీ మోహన్జీ అని అరుస్తున్నావు? నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకని? ఆ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది. గుడ్ న్యూస్. వాళ్ళ నాన్నగారి పెళ్లికి ఒప్పుకున్నారు మోహన్జీ. ఈ సంతోషమైన విషయం చెప్పడానికి మీరు తప్ప ఎవరూ లేరు. తండ్రి స్థానంలో ఉండి మీరే ఈ పెళ్లి జరిపించాలి. ఒరేయ్, నీ పెళ్లిని నేను తప్ప ఇంకెవర్రా జరిపించేది? కానీ ఒక్క మాట, 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయొచ్చు అంటారు. దాంట్లో తప్పు లేదు. నువ్వు తాలిగట్టే పిల్లకి నువ్వు ఎవరన్న విషయం పెళ్లికి ముందుగానే చెప్పేస్తానని నాకు మాట ఇవ్వు. చూడు రవి, నీ మాటను నమ్ముతున్నాను కాబట్టే నీ పెళ్లి దగ్గరుండి జరిపిస్తాను. మన పెళ్ళికి మనమే వెళ్ళి ఇన్విటేషన్స్ ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. నీకే? నువ్వు సంతోషంగానే ఉన్నా. నా మనసులో బాధ నీకేం తెలుస్తుంది? నాకే తెలుసు. మీకేంటి పెద్ద మహారాజులాగా ఉన్నారు. అక్కడే ఇబ్బందులు వస్తున్నాయి. ప్రియా, నీతో ఓ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మాట్లాడటానికి టైం ఎక్కడుంది? పెళ్ళైన తర్వాత అన్నీ మాట్లాడుకుందాం. మంచి పనికి అబద్ధం చెప్పినా పర్వాలేదు. ఉదాహరణకి 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. 1000 కాకపోయినా అట్లీస్ట్ 1-2 చెప్పొచ్చుగా. అబద్ధం చెప్తే నాకు ఇష్టం ఉండదని మీకు తెలుసు కదా. అబద్ధం చెప్తే కదా నీకు నచ్చదు. ఒకే ఒక్క నిజం చెప్తానా? పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ అని ఒకటి ఉంటుంది. అప్పుడు అన్ని వివరంగా చెప్పండి, నేను వింటాను. అది కాదు, ఇది పెళ్లికి ముందే చెప్పాల్సిన విషయం. మీరెన్ని చెప్పినా నేను వినను. ఒకే ఒక్క విషయం చెప్తాను. మూడ్ అవుట్ చేసే విషయాలు మాత్రం చెప్పదు. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. ముందు ముందు ఇబ్బందులు వస్తాయేమో. ఇప్పుడు మాట్లాడటం ఆపుతారా లేదా? చూడు, నేను ఒకే ఒక విషయం చెప్తాను. అది విన్న తర్వాత నువ్వు మాట్లాడు. తెలిసాక నువ్వు బాధపడతావు, పోరా కుక్క అని కూడా అంటావు. ప్లీజ్ దయచేసి నీకు దండం పెడతాను, నేను చెప్పేది విను. విల్ యూ ప్లీజ్ షట్ అప్? మొగుడు పెళ్ళాల మనసు విప్పి మాట్లాడే స్థలం ఇదే. అందుకే అడుగుతున్నాను, నీ మనసుకు నచ్చి నన్ను పెళ్లి చేసుకున్నావా? నీకు సంబంధించి నువ్వు ఆశించినట్టే ఈ పెళ్లి జరిగింది. కానీ నేను ఆశించినట్టు ఈ పెళ్లి జరగలేదు తెలుసా? మన పెళ్లికి నీకు కావలసిన వాళ్ళందరూ వచ్చారు, ఆశీర్వదించారు. కానీ నా కోసం బ్రతికే ఒకే ఒక జీవం రాలేదు. ఎవరండి? మా అమ్మ. అమ్మ? ఆవిడ చనిపోయిందని చెప్పారుగా. చనిపోయింది మా అమ్మ కాదు, నేను ఆటోమొబైల్ వాడిని కాదు, అక్కడ పనిచేసే పనివాడిని మాత్రమే. నేను మీకేం ద్రోహం చేశాను? మనిద్దరం కలిసి ఎన్నోసార్లు మాట్లాడుకున్నావు, అప్పుడే చెప్పొచ్చు కదా. ఎన్నోసార్లు నేను చెప్పడానికి ప్రయత్నించాను, కానీ నువ్వే నన్ను చెప్పనివ్వలేదు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను నడిచిన దారి తప్పై ఉండొచ్చు, కానీ నేను నీ మీద పెంచుకున్న ప్రేమ మాత్రం అబద్ధం కాదు. మీ దగ్గరున్న మంచితనము చిలిపితనము నాకు చాలా నచ్చింది. కానీ మీరు నా జీవితాన్ని నాశనం చేస్తారని నేను కొంచెం కూడా ఊహించలేదు. మీకైనా బుద్ధి లేదు, కనీసం ఆ పెద్ద మనిషికైనా బుద్ధి ఉండాలి కదా. నా టైం బాగుంది, నన్ను తాకక ముందే అన్ని విషయాలు చెప్పారు. చాలా సంతోషం. నన్ను పెళ్లి చేసుకోవటానికి ఇన్ని నాటకాలు ఆడేవే,
రేపొద్దున్న నన్ను చంపవని గ్యారంటీ ఏంటి? ఛ! మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ప్లీజ్ ప్రియా. దయచేసి బయటికి వెళ్ళిపోండి. ప్రియా, ఇప్పుడు మీరు వెళ్తారా, నేను వెళ్ళిపోనా? నేను చెప్పేది కాస్త విను. నేను వినటానికి సిద్ధంగా లేను. గెట్ అవుట్, గెట్ అవుట్. ఏంట్రా కొత్తగా చీర కట్టుకున్నావు? ఎవరు నీకు ఇది కట్టించారు? ఆ? పక్కింటి ఆంటీ దగ్గర నేర్చుకున్నాను డాడీ. రేయ్, నిజం చెప్తున్నాను రా, చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావురా. అవును, ఈరోజు చీర కట్టుకున్నావు, ఏమిటి స్పెషల్? ఈ రోజు ఆయన బర్త్డే. ఆయనంటే ఆ మెకానికా? బుకే ఇచ్చేంత లెవెల్ వాడికి ఉందో లేదో నేను తెలుసుకోవచ్చా? నన్ను పెళ్లి చేసుకునే అర్హత ఉంది. మ్మ్హ్మ్. మ్మ్. ఐ థింక్ యు డిఫర్ ఫ్రమ్ అదర్స్ ఫాదర్స్ డాడీ. ప్రేమించే వాళ్ళ మాటలు ఇలాగే ఉంటాయిరా. కానీ నువ్వు 5-10 కూలి తీసుకునే వాడిని ప్రేమిస్తున్నావే. జరిగే పనేనా ఇది? ఆ? నువ్వు మనసు పెడితే జరుగుతుంది డాడీ. నే కోరుకున్నవన్నీ ఈ ఇంట్లో జరిగాయి. నా పెళ్లి కూడా జరిగిందనుకోండి డాడీ, నేను చాలా సంతోషపడతాను. ముందు వాడిని చూడాలి. ఈరోజే మన ఇంటికి రమ్మను. పిల్లని చూసి నిర్ణయించాలన్న అవసరం లేదండి. మీ కుటుంబం గురించి మేము విన్నాం. మీ అమ్మాయిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం. మీరు సరే అంటే ఇప్పుడే తాంబూలాలు మార్చుకుందాం. మీరెంత అడిగితే అంత కట్టం ఇవ్వడానికి మేము సిద్ధం. మా అమ్మాయి పెళ్లికి ఏ లోటు ఉండకూడదు, అంతే. ఏంటి డాడీ, చెల్లికి పెళ్లి చూపులన్న సంగతి ముందే చెప్తే నేను త్వరగా వచ్చేదాన్ని కదా. చెల్లెలంటున్నావమ్మా? నువ్వు వీళ్ళ చుట్టాలమ్మాయివా? ఏంటి డాడీ, మన ఇంటికొచ్చి నన్నే ఎవరని అడుగుతున్నారు? ఏమండి, లాయర్ గారికి ఒకే అమ్మాయి అని చెప్పి తీసుకొచ్చారు. అక్క ఉన్న విషయం వాళ్ళు చెప్పలేదు, మీరు చెప్పలేదు. ఏమిటిది? ప్రారంభమే సరిగా లేదు. సొంత బిడ్డనే కాదంటున్నారంటే తప్పకుండా ఆ పిల్ల వల్ల ఏదో ప్రాబ్లం ఉందన్నమాట. అలాంటిదేం లేదు సార్. నీకు బాగా తెలిసిన కుటుంబాన్ని మేము ఈ సంబంధం చేసుకోలేమయ్యా. వకీలు కుటుంబం అంటే మంచి కుటుంబం అనుకున్నాం. మాటల గారడి మా మీద కూడా చూపించారంటే మిమ్మల్ని నమ్మడానికి వీల్లేదు. రారా, రండే. పెళ్ళైన కూతురు ఇంట్లోనే ఉంటే మరో కూతురు పెళ్ళి అవ్వటం కష్టం అంటారు. అందుకు ఆ కూతురే లేదని చెప్పేవా నాన్న? ఈ విషయం ముందే చెప్తే అసలు వచ్చేదాన్నే కాదు. ఇంతవరకు ఎన్నో పార్టీల దగ్గర పనిచేశాను సార్. ఎవ్వరూ డబ్బులు సరిగ్గా ఇవ్వలేదు. డబ్బులిచ్చి పార్టీ కూడా ఇచ్చిన మొదటి వ్యక్తి మీరే సార్. పార్టీ మాత్రమే కాదు, నా కూతుర్ని కూడా ఇస్తాను. పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం? ఇంత ధనవంతులయ్యుండి ఒక మామూలు మెకానిక్ మీ అమ్మాయిని రెండో పెళ్లి వాడికి ఇస్తానంటున్నారు. అంత అవసరం ఏమొచ్చింది సార్? రెండో పెళ్ళ? అవును, నాకు ముందే పెళ్ళయింది. ఒక చిన్న సమస్య వల్ల నేను నా వైఫ్ దూరంగా ఉంటున్నా. మీ అమ్మాయి డబ్బహంకారంతో అలా ప్రవర్తిస్తుంది అనుకున్నాను, కానీ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుందని నేనెప్పుడూ ఊహించలేదు. నన్ను విడిచి వెళ్ళిన నా భార్య ఏదో ఒకరోజు తిరిగి వస్తుందని, మేమిద్దరం సంతోషంగా ఉంటామనేది నా నమ్మకం. లుక్, నీ నమ్మకం గురించి నాకు అనవసరం. తెలుసో తెలియకో నా బిడ్డ నీ మీద ఆశ పెట్టుకుంది. అది ఆశించింది ఏదైనా, ఎంత డబ్బు ఇచ్చైనా సరే కొనిస్తాను. అదేవిధంగా అది ఆశించిన పెళ్లి జరిపించడానికి నేనేం చేయడానికైనా సిద్ధమే. నాకు నా కూతురి జీవితమే ముఖ్యం. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే నువ్వు కూలి కోసం పనిచేస్తున్న వర్క్షాప్
దానికి నేను ఓనర్ని చేస్తాను. ఏమంటావు? ఇలా బేరం ఆడి మీ అమ్మాయి జీవితాన్ని వ్యాపారం చేయకండి. నేను వస్తాను. గుడ్ మార్నింగ్. యువర్ కాఫీ ఇస్ రెడీ. ఏయ్ లేవరా, టైం 8 అయింది, ఇంకా పడుకున్నావా? బాధపడకరా, వాడితో నీ పెళ్లి జరిపిస్తానని నేను నీకు మాటిస్తున్నాను. గడప్ గడప్. రాత్రి ఏం తినకుండానే పడుకున్నావు. ఏయ్ హష, హష, ఈజ్ ఇట్ కేజీ హాస్పిటల్? రేయ్, నేను వచ్చాడే మెకానిక్, వాడెక్కడున్నాడో చూసి చంపేరా వాణ్ణి. అయ్యా, మా అమ్మాయి జీవితమే నాకు ముఖ్యం. ఆ మెకానిక్ని చంపేయ్. పోరా. అమ్మా, ఏం బాబు, చాలా రోజుల నుంచి మీ అమ్మకి ఆరోగ్యం బాగోలేదని తెలుసు కదా. నిన్ను ఎక్కడెక్కడని వెతకాలి. అప్పుడప్పుడు వచ్చి మీ అమ్మను చూసిపోవాలన్న జ్ఞానం కూడా లేదు నీకు. అమ్మా, నాకు మనసు బాగాలేదమ్మా, అందుకే. ఎప్పుడురా మనసు బాగుందని చెప్పావు? ఎవరో ఒకరిని కట్టుకున్నావు. ఆమె నేను చూడనే లేదు. ఆమెతో కలిసి జీవిస్తే నేను సంతోషించేదాన్ని నాన్న.
కలిసి జీవించలేదు. ఇప్పుడు ఆమెను చూడాలని ఆశపడుతున్నాను నాన్న. నా వల్ల అయింది నేను చెప్పి చూస్తాను. వెళ్ళి తీసుకురా నాయనా. ఇంతకంటే ఈతలేన ఏం చెప్పగలుగుతుంది? ఇటు చూడు, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో ఎలాగైనా ఆ అమ్మాయిని తీసుకురావడం నీ బాధ్యత. మిగతావన్నీ నేను చూసుకుంటాను, నువ్వు పో. పోరా, వెళ్ళిరా నాన్న. నా మీద ఎంత కోపం ఉన్నా అన్నీ మర్చిపోయి ఒక్కసారి నేను చెప్పేది విను. నిన్నెవరి దగ్గరికి తీసుకువెళ్ళి ఆశీర్వాదం తీసుకొని మన జీవితం ప్రారంభించాలనుకున్నాను. ఆ మనిషి ఇప్పుడు చావుతో పోరాడుతూ ఉంది. తన చివరి ఘడియల్లో ఒకసారి నిన్ను చూడాలంటుంది. నా కోసం కాకపోయినా ఒక తల్లి కోరిక అనుకొని ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళు. అయిపోయిందా? నాకు తెలిసినంత వరకు మీ అమ్మ ఎప్పుడు చనిపోయింది. ఆవిడ నేను దేవత అనుకుంటున్నాను. దేవుడు చూడరు, పూజిస్తారు అని మీరే కదా చెప్పారు. నేను చెప్పిన విషయాన్ని తిరిగి నాకే చెప్పకు. నాకు ఏ శిక్ష విధించినా పర్వాలేదు, కానీ ఒక్కసారి మాత్రం చూసి వెళ్ళు ప్లీజ్. మీ మాటలు నమ్మి మీతో వస్తాననుకుంటున్నారా? జీవితంలో మిమ్మల్ని నమ్మి మోసపోయింది చాలు. మీ కోరికలు తీర్చుకోవటానికి ఒక ఆడతని శరీరం కావాలి. అందుకే మీ అమ్మ కొంట్లో బలని చెప్తున్నారు. ఏయ్, నిన్ను అనుభవించాలంటే ఎప్పుడు అనుభవించేవాడిని. నిన్ను బలవంతం చేయాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నువ్వు నా భార్యవే. నేను చెప్పేది విను, ఒక్కసారి కనిపించి వెళ్ళు. మీ అమ్మకి నన్ను చూడాలనే కదా ఆశ. పెళ్లికి ఫోటో తీసామే, అది ఇస్తాను. ఆ ఫోటో తీసుకెళ్లి ఇదే నా పెళ్ళామని చెప్పు. పెళ్లికి ముందు దీన్ని మోసం చేశానమ్మా, అందుకే మన ఇంటికి రానంటుందమ్మా. వదలు, వదలు. వదలమంటున్నానా? ఏమ్మా, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నీ మీద ప్రేమతో వాడికి అమ్మ లేదు అని ఒకే ఒక అబద్ధం చెప్పాడు. ఇప్పుడు ఆ తల్లి చావుకి కారణమే నువ్వయ్యావమ్మా. నాకు తెలిసినంత వరకు వాడు చేసిన ఒకే ఒక్క తప్పు నిన్ను ప్రేమించడం. దానికి ఇంత పెద్ద శిక్ష అమ్మా? ఎవరు చెప్పినా వినని కోడలు నేను చెప్తే విని కొడుకుతో సంసారం చేస్తుంది అని ఆశపడింది. కానీ నీతో మాట్లాడడమే పాపం అని తలచి నువ్వు రాకముందే కన్ను మూసిందమ్మా. ఇప్పుడు నీకు సంతోషం కదమ్మా? నువ్వు చల్లగా ఉండాలి, నువ్వు చల్లగా ఉండాలి. మోహన్జీ, మనిషి పుట్టిన తర్వాత పెళ్ళిడికొచ్చేంత వరకు తల్లే తోడుగా ఉంటుందని చెప్తారు. ఆ తర్వాత భార్య తోడవుతుందంటారు. భార్య తోడు ఇక ఎన్నటికీ లేదు. నాకున్న ఒకే ఒక్క తోడు మా అమ్మ. ఆవిడ కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను అనాథనయ్యాను మోహన్జీ. నేనున్నంత వరకు నువ్వు అనాథవి కాదురా. చాలా రోజుల నుంచి లండన్ నుంచి నా కొడుకొస్తాడని చెప్తున్నాను కదా. అలాంటి కొడుకే నాకు లేడు. నిజంరా, నా ఆస్తిని కాపాడుకోవడం కోసం అలా అన్నాను. నువ్వు ఒక అబద్ధం చెప్పి భార్యని వెతుక్కున్నావు. నేను ఒక అబద్ధం చెప్పి ఒక కొడుకును వెతుక్కున్నాను. నీకు నాకు అదే తేడా. నేనున్నంత వరకు నువ్వు అనాథవి కావు. రారా రా.
నా ఆస్తి అంతా రవి పేర రాసుంచాను. నేను చేయగలిగింది ఇది ఒక్కటే. మీ ఇద్దరికీ నేను పెళ్లి జరిపించింది మీరు సంతోషంగా ఉండాలని. ఆస్తి పాస్తులు తక్కువ అన్న ఒకే ఒక కారణం చేత వాడిని వద్దనుకుంటే ఇప్పుడు ఉన్నదంతా వాడి పేరునే రాశాను కదమ్మా. జరిగిందంతా మర్చిపోయి వాడితో కాపురం చేయి తల్లి. ఆస్తి రాసిచ్చినంత మాత్రాన అతను చేసింది మర్చిపోతానా? ఒక మంచి పనివాడా కాదా అన్నది మీరు నిర్ణయించగలరు, కానీ ఒక మంచి భర్తేనా అని నిర్ణయించాల్సింది నేను. ఇది నా జీవితం, నా ఇష్టం. డాడీ, ఇన్ని రోజులు ఇంటి బయట అల్లరి చేసినవాడు ఇప్పుడు మన ఇంటికి వచ్చి నన్ను కొట్టి తీసుకెళ్తాడంటే దానికి కారణం మా వివాహ బంధువే కదా. ఆ బంధువు నాకొద్దు, నాకు డైవర్స్ ఇప్పించండి. ఇదిగో చూడు, ఈ వివాహాన్ని నీకు నువ్వు చేసుకున్నావు, మేం చేసింది కాదు. అవును, ఇష్టపడ్డాను, పెళ్లి చేశారు. ఇప్పుడు ఇష్టం లేదని చెప్తున్నప్పుడు డైవర్స్ ఇప్పించచ్చు కదా. నాకు పెళ్లి చేయండి నాన్న అన్న అమ్మాయిల్నే నేను ఇంతవరకు చూశాను. నాన్న దగ్గరే డైవర్స్ ఇప్పించమనే కూతుర్ని ఇప్పుడే చూస్తున్నా. మీకు చేతనైతే డైవర్స్ ఇప్పించండి, లేకపోతే వేరే లాయర్ని పెట్టి డైవర్స్ తీసుకుంటాను. వెళ్ళి తీసుకోవే. మొగుడుతో గొడవపడి పుట్టింటికొచ్చాయి. కన్నవాళ్ళు ఉన్నారు, వాళ్లే చూసుకుంటారు అనే ధైర్యంతోనే కదా మీలాంటి ఆడపిల్లలు పెట్టి తీసుకుని పుట్టింటికొచ్చేస్తున్నారు. అలా సపోర్ట్ చేసే తండ్రిని కాదు నేను. నీకు నచ్చిన చోటికి నువ్వు వెళ్ళిపోవచ్చు. చెల్లికి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఇంట్లో పెద్దమ్మాయి ఒకరితో ఉందన్న విషయం దాచి నా మనసు బాధ పెట్టిన మీరు ఈ రోజు నన్ను బయటికి పొమ్మని చెప్పడం పెద్ద విషయం కాదు. అందరి ముందు కన్న కూతుర్ని అవమానించారు. ఇంత నీచమైన తండ్రిని ఎక్కడ చూడలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు. నా భర్త గురించి మాట్లాడడానికి నువ్వెవరివే? పిల్లలు లేని మేము నిన్ను అనాథాశ్రమం నుంచి తెచ్చి పెంచుకున్నాము. దాని తర్వాత పుట్టిందే వీళ్ళిద్దరూ. కన్న బిడ్డల మీద ప్రేమ కన్నా నీ మీద చూపించిన ప్రేమేనే ఎక్కువ. ఆయన్ని చూస్తే నీచుల్లా కనిపిస్తున్నారా? అవును, నువ్వు అన్నట్టు నేను నీచుణ్ణి. అల్లుడు గారి గురించి మాట్లాడే అర్హత గాని యోగ్యత గాని నీకు లేదు. ఆయన వద్దు అనుకునుంటే ఈ పెళ్లి ఆ రోజే ఆగిపోయి ఉండేది. అల్లుడు గారు, నేను మీతో ఒంటరిగా మాట్లాడాలి, అందుకే పిలిపించాను. మీరేమైనా మాట్లాడదలుచుకుంటే ఏమీ దాచకుండా అన్ని విషయాలు మాట్లాడండి. మీరు అనుకుంటున్నట్టుగా ప్రియ మా అమ్మాయి కాదు. ఫాదర్ ఫ్రాన్సిస్సే ప్రియని తీసుకొచ్చి మాకు ఇచ్చారు. ఇంతవరకు ఈ నిజం ప్రియకు తెలియదు. మీ యజమాని మీ గురించి అన్ని విషయాలు మాతో చెప్పినప్పుడు మీ దగ్గర ఏ విషయం దాచకూడదనే నిర్ణయానికి మేము వచ్చాం. ఇక ఆమెను చేసుకోవాలో చేసుకోవద్దో మీరే నిర్ణయించుకోవాలి. మీరు ఆమెను కన్నారా పెంచారా అన్న సంగతి నాకు అనవసరం. ఎందుకంటే నేను ఇష్టపడింది ఆమె మనస్సుని. ఏది ఏమైనా సరే ఆమెనే నా భార్య. ఆమె అనాథనే విషయం నా ద్వారా తెలీదు, కానీ మీరు తెలియనివ్వకండి. చిన్న అబద్ధం చెప్పాడని కారణంగా నీ మెడలో తాళి కట్టిన భర్తనే వద్దనుకుంటున్నావు. నిన్ను ప్రేమతో పెంచిన వాళ్ళ మాట కూడా కాదంటున్నావు. ఇలాంటి బిడ్డ ఇంట్లో ఉన్నా ఒకటే, బయటకెళ్ళినా ఒకటే. కట్టుకునేవాడు మోసం చేశాడనుకున్నారు, కన్నవాళ్ళు మోసం చేశారు. ఆఖరికి మీరు కూడా. అసలు నేను ఎవరి కోసం బతకాలి? హలో సార్, మెకానిక్ భార్య కనిపించింది. మన వాళ్ళు ఫాలో చేస్తున్నారు. అది ఎక్కడికి వెళ్ళినా వెంటాడి చంపడం మీ బాధ్యత. డాడీ, మీరింత సాడిస్ట్ అని నేను కళ్ళు కూడా అనుకోలేదు. నేను చేసిన తప్పుకి ఆ పిల్ల ప్రాణం ఎందుకు తీయటం? రే, ఏమిటో అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. నీ జీవితం కంటే నాకేది ముఖ్యం కాదురా, అందుకే అలా చేశాను. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, కాదని చెప్పట్లేదు. ఒక నిండు ప్రాణం తీసి నా మెళ్ళు తాళి కట్టించుకోవటం, అటువంటి జీవితం నాకొద్దు. ఆశా, నేను చెప్పేది వినరా. అతను యోగ్యుడైతే నువ్వు ఇష్టపడుతున్నప్పుడే నిజాన్ని చెప్పేవాడు. ఇంతవరకు దాచాడంటే ఏదో విషయం ఉండే ఉంటుంది. ఏం చెయ్యాలో
నాకు తెలుసు. ఇక మీ దగ్గర మాట్లాడి ఏం ప్రయోజనం లేదు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఆశా, మీరేం మాట్లాడద్దు. తిరిగి వెళ్ళిపోండి రా. అయ్యా మీరే కదా. నేనే చంపమని చెప్పాను, ఇప్పుడు వద్దని చెప్తున్నాను. వెళ్ళిపోండి. ఇక్కడికి వచ్చే ముందు 2 నిర్ణయాలు తీసుకున్నాను. నా బతుకు మీతోనే మొదలు పెట్టాను. 2 నా బతుకు ఇక్కడే అంతమైపోవాలి. నేను అబద్ధాన్ని తట్టుకోలేను. నిన్ను అనాథాశ్రమం నుంచి తెచ్చి పెంచుకున్నావు. మొండితనాన్ని పెంచుకొని అదిప్పుడు శాపంగా మారిందని చావటానికి సిద్ధపడటం అది ఆడవాళ్ళకే సాధ్యం. డబ్బుకో సుఖానికో ఆశపడిన వారైతే ఆయన ఏనాడో నన్ను పెళ్లి చేసుకునేవారు. మీకోసం ఎంతవరకు దిగిరావాలో అంతవరకు దిగొచ్చారు. మీరు చావటమే ఈ సమస్యకు పరిష్కారం అనుకుంటున్నారా? ఇలాంటి భర్త దొరకలేదే అని చావబోయాను. అలాంటి మంచి భర్తతో బతకడం తెలియలేదంటే అది మీ తప్పే. ఆపై మీ ఇష్టం. నీ కంట్లో నీళ్ళొస్తే నా మనసు ఊరుకోదు. ఇన్ని రోజులు నీకోసమే నేను తిరుగుతున్నాను. అదెందుకు నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ఇది పెళ్లికి ముందే చెప్పాల్సిన విషయం. మా అమ్మేం చనిపోలేదు. ఒకే ఒక విషయం చెప్తాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను నడిచిన దారి తప్పై ఉండొచ్చు, కానీ నేను నీ మీద పెంచుకున్న ప్రేమ మాత్రం అబద్ధం కాదు. నాకు తెలిసినంత వరకు వాడు చేసిన ఒకే ఒక్క తప్పు నిన్ను ప్రేమించడం. దానికి ఇంత పెద్ద శిక్ష అమ్మా? నీ మొండితనాన్ని నేను ఇంకా మార్చలేను. నీతో సంతోషంగా బ్రతకాలని నేను ఇన్ని రోజులు పోరాడాను. నా వల్ల కాలేదు. బ్రతికున్నంత వరకు నీతో ఓడిపోయాను, కానీ చచ్చి మాత్రం నీతో గెలుస్తాను. అర్థం కాలేదు కదా? చావాలనుకున్న నీతో నేను కూడా తోడవుతాను. మనిద్దరం చనిపోయాక ఎవరో భార్యాభర్తలిద్దరూ చనిపోయారని చెప్పుకుంటారు. అప్పుడైనా నేను నీ భర్తనని తెలిసి నా ఆత్మ సంతోషిస్తుంది.